నమస్కారం. 10 ఏప్రిల్ 2026 నాటి సైబర్ సెక్యూరిటీ బ్రీఫింగ్కు స్వాగతం. నేడు ప్రపంచవ్యాప్త సైబర్ రంగం వికేంద్రీకృత విశ్వాసం యొక్క విచ్ఛిన్నం వైపు మళ్ళింది. తాజా పరిణామాలను త్వరగా చూద్దాం. కీలక మౌలిక సదుపాయాలపై దాడులు జరిగాయి. అట్లాంటిక్ ప్రాంతంలో నౌకల ఇంధన నెట్వర్క్ హ్యాక్ అవ్వగా యూరప్లో స్మార్ట్ వాటర్ వ్యవస్థలు స్తంభించాయి. సిసా అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. ర్యాన్సమ్వేర్ గ్రూపులు ఇప్పుడు ప్రూఫ్ సర్క్యూట్లను మరియు బయోటెక్ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. అలాగే షాడో ఏజెంట్ AI మరియు ఆండ్రాయిడ్ బయోమెట్రిక్ వైరస్ ద్వారా వ్యక్తిగత డేటా ప్రమాదంలో ఉంది. వ్యూహాత్మక చర్యలుగా భారీ ఒప్పందాలకు హ్యూమన్ ఇన్ ద లూప్ వెరిఫికేషన్ పాటించండి. మీ బ్లాక్చైన్ లావాదేవీలకు కనీసం 2 వేర్వేరు ఫ్రేమ్వర్క్ల ధృవీకరణ ఉండేలా చూసుకోండి. ఆడిట్ బాట్ల నుండి వచ్చే డేటా అభ్యర్థనలను క్రిప్టోగ్రాఫిక్ హ్యాండ్షేక్ ద్వారా మాత్రమే ధృవీకరించండి. ఇది మీ డేటాకు పటిష్టమైన రక్షణను కల్పిస్తుంది. మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్ చూడండి. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. ధన్యవాదాలు.